అందరికీ వందనాలు. మా ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. మా యొక్క ఛానల్ చూస్తున్న మీ అందరికీ దేవుడు ఈ ఉదయకాల సమయంలో వాగ్దానము, ప్రార్థన యొక్క అవసరతల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. మా ఈశా ప్రార్థన గోపురం వచ్చి ప్రార్థన అవసరతల కొరకు కోరిన ప్రతి ఒక్కరికి మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం ద్వితీయోపదేశకాండము 39. నీ దేవుడైన యెహోవా నీ చేతి పన్నికులు అన్నిటి విషయంలోనూ నేను వర్ధిల్ల చేయును. ఆమేన్. దేవుడు మన జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చును గాక. ఆమేన్. ఈ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు లైక్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఒక ఛానల్ వీక్షిస్తున్న మీ అందరూ కింద ఉన్న నెంబర్కు కాల్ కానీ మెసేజ్ కానీ మీ యొక్క అవసరతల కొరకు తెలియజేస్తే మేము అనుదినము మా ప్రార్థనా గోపురంలో ప్రార్థన చేస్తుంటాం. ప్రార్థన. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేల స్తుతులు, స్తోత్రములు. మా యొక్క ప్రార్థనా గోపురానికి వచ్చిన ప్రార్థన అవసరాలు బట్టి మేము ఈ యొక్క అనుదినము ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజు మాకు ఏర్పాటు చేయబడిన ప్రార్థన ఏమనగా, దేశం కొరకు, రాష్ట్రం కొరకు, జిల్లాల కొరకు మరియు నాయకుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. నీకు స్తోత్రం ప్రభా. మా దేశాన్ని దీవించి ఆశీర్వదించండి. మా దేశ ప్రజలు దీవించి ఆశీర్వదించిన నీకు స్తోత్రం ప్రభా. మా దేశంలోని నాయకులందరినీ బట్టి నీకు స్తోత్రం ప్రభా. వారందరినీ దీవించి ఆశీర్వదించండి. వారందరూ మంచి పరిపాలన జరిగించే భాగ్యం దయచేయం అంటున్న ప్రభా. నీకే స్తోత్రమైనా. అలాగనే హాస్పిటల్లోని అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరిచిన నడిచినమాయానికి స్తోత్రం ప్రభా. అలానే గర్భిణీ స్త్రీలను దీవించి ఆశీర్వదించండి అయ్యా. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. నీకు స్తోత్రం ప్రభా. అలాగనే చంటి పిల్లలను, వృద్ధులను దీవించి ఆశీర్వదించండి అయ్యా. వారికి అందరికీ మంచి శక్తిని దయచేయం నడిచినమాయా. నీకు స్తోత్రం ప్రభా. అలాగనే ఈ రోజు వివాహ దినములు జరిపించుకుంటున్నా మరియు పుట్టినరోజు దినములు జరిపించుకుంటున్నా ప్రతి ఒక్కరిని సాధించి మనుషులు ప్రభా. వారికి ఊహించిన మేలు, ఊహించిన అనేక కార్యములు ఈ యొక్క దినములో మీరు ఈ యొక్క సంవత్సరం అనుగ్రహించిన దాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభా. అలాగే వివాహం కావాల్సిన వారి గురించి ప్రార్థన చేస్తున్నామని స్తోత్రం ప్రభా. వారి అందరికీ సకాలమైన సమయంలోని వివాహాలు జరిగించి మనుషులమయానికి స్తోత్రం ప్రభా. అలాగనే ఈ యొక్క సేవ చేస్తున్న సేవకులందరినీ దీవించి సాధించి మనుషులం ప్రభా. ఈ యొక్క సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి సాధించండి. వారందరూ ఐక్యత కలుగుండి సేవ చేసే భాగ్యం దయచేయం అవసరమాయనికి స్తోత్రం ప్రభా. అలాగనే నిన్ను నమ్ముకున్న ప్రజలకి ఎటువంటి కీడు రాకుండా చూపించిన అవసరమాయనికి స్తోత్రం ప్రభా. యేసు రాజ్యానికి స్తోత్రమయ్యా. అలాగనే అపోబాధతో ఉన్న వారిని, శ్రమల్లో ఉన్న వారికి విడుదల కలిగించిన అవసరం ప్రభానికి స్తోత్రం ప్రభా. అలాగనే ఎవరెవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిలో విడుదల కలిగించిన అవసరమాయనికి స్తోత్రం ప్రభా. అలాగనే త్రివిధ దళాలు సాధించండి అయ్యా. నావీని, పోలీస్ దళాలని, ఆర్మీని సాధించవలసిన ప్రభా. ఏసియానికి స్తోత్రం ప్రభా. వారందరూ మా కొరకు ఎంత చలినను ఎంత వేడినను తట్టుకొని వారు మా కొరకు ఎంతో ప్రయాసపడి కాపలా కాస్తున్నారు. ఆయనకి స్తోత్రం ప్రభా. వారందరికి సురక్షితంగా ఉన్న బ్యాగ్ దయచేయం అవసరం ఆయనకి స్తోత్రం ప్రభా. ఏసియానికి స్తోత్రం, ఆయనకి స్తోత్రం ప్రభా. అలాగనే మా యొక్క దేశాల మీద జరుగుతున్న దాడులను అరికట్టమడుచున్నాం ఆయనకి స్తోత్రం ప్రభా. అలాగే ప్రపంచం అంతా శాంతియుతంగా ఉండే భాగ్యం దయచేయం అవసరం ఆయనకి స్తోత్రం ప్రభా. యేసు రాజ్యానికి స్తోత్రం ప్రభా. నీ యొక్క నామం ఎక్కడెక్కడ దూషిస్తున్నారో అందరినీ మీరు మొట్టమడుచున్నాం ఆయనకి స్తోత్రం ప్రభా. ఏసియానికి అలనాడు సౌలు పౌలుగా ఎటువంటి విధంగా మార్చుకున్నావో ఈ యొక్క కాలం అండి సౌలుగా ఉన్న ప్రతి ఒక్కటి పౌలుగా మార్చున్నాం ఆయనకి స్తోత్రం ప్రభా. ఏసియానికి స్తోత్రం ప్రభా. మేము ఈ యొక్క అనుదిన ప్రార్థన జరిగించుకుంటున్నప్పుడు ఈ యొక్క కృప నీకు కాదులను నడిపించమని, మా యొక్క ప్రార్థన గోపురానికి వచ్చిన ప్రతి ఒక్క అవసరాన్ని సాధించమని ప్రభువైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.